హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మనం హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నట్లయితే అందులో ఎప్పుడైనా కూడా మనం హెవీ అమౌంట్ స్పెండ్ చేసినప్పుడు అంటే 50,000 లేదంటే 1 lakh లేదంటే 40-50 ఇట్లా మనం హెవీ అమౌంట్ స్పెండ్ చేసినప్పుడు ఆ అమౌంట్ ను ఈఎంఐ రూపంలో ఎలా కన్వర్ట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అంటే హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హెచ్డిఎఫ్సి మొబైల్ బ్యాంకింగ్ అనేది ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఎంపిన్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ యొక్క ఎంపిన్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. నేను ఎంపిన్ ఇచ్చి దీన్ని లాగిన్ చేస్తున్నా. ఇలా ఎంపిన్ ఇచ్చిన తర్వాత ఇది మనకు ప్రాపర్ గా ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇందులో చివర మనకు కార్డ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క కార్డ్స్ మీద క్లిక్ చేయాలి. కార్డ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డు ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్ గా కార్డు మీద క్లిక్ చేయాలి. ఇలా కార్డు మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కొంచెం మనం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ అన్బిల్డ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేయాలి. వ్యూ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, నేను కొంత అమౌంట్ అనేది స్పెండ్ చేశాను. ఇక్కడ కన్వర్ట్ టు ఈఎంఐ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. మీకు కూడా ఇలాగే స్టేట్మెంట్ లో కన్వర్ట్ టు ఈఎంఐ అనే ఆప్షన్ రావాలంటే మాత్రం ఈ అమౌంట్ బిల్లింగ్ కాకముందల్నే మీరు ఈఎంఐలోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఈ అమౌంట్ బిల్ అయిందంటే మాత్రం ఇక్కడ కన్వర్ట్ టు ఈఎంఐ అనే ఆప్షన్ రాకపోవచ్చు. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక్కడ కన్వర్ట్ టు ఈఎంఐ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అనేది కనిపిస్తున్నాయి అనమాట. ఒకటి వచ్చేసి 6 months, 12 months, 24 months, 36 months. మనం వచ్చేసి నెలకు ఎంత ఈఎంఐ కట్టుకోవాలనుకుంటామో దాని ప్రకారం మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 12 months ఈఎంఐ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇలా 12 months ఈఎంఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అనేది కూడా క్లియర్ గా రావడం అయితే జరిగింది. దీని మీద మనం ప్రాసెసింగ్ ఫీజు కూడా పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక్కడ మనం టెన్యూర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ హావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ది టర్మ్స్ అండ్ కండిషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈఎంఐ ప్లాన్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ గా రావడం జరిగింది. ఇందులో మనం పర్ మంత్ ఎంత పే చేయాలి, ఎన్నెళ్ళు పే చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, తర్వాత లాస్ట్ ఇన్స్టాల్మెంట్ డేట్, ఎప్పుడు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ డేట్ మనం పే చేయాలి అనేది కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. అలాగే ప్రాసెసింగ్ ఫీ కూడా రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని ఓకే అనుకుంటే సింపుల్ గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హెచ్డిఎఫ్సి మొబైల్ బ్యాంకింగ్ ఏదైతే ఎంపిన్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ ఎంపిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఎంపిన్ ఇస్తున్నా. ఇలా ఎంపిన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనకు స్మార్ట్ ఈఎంఐ సెట్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు లోన్ నెంబర్ రావడం జరిగింది. ఇక్కడ ఈఎంఐ అమౌంట్, డ్యూరేషన్, కంప్లీట్ గా డీటెయిల్స్ అనేది రావడం జరిగింది అనమాట. ఇలాగా మీరు కూడా సమ్ అమౌంట్ ఈఎంఐ రూపంలో కన్వర్ట్ చేయాలనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఈజీగా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.